నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భయంకరమైన ఆర్థిక కుంభకోణం ఒకటి బయటపడింది మోదీ సర్కార్ ఇలాంటి వాటి విషయంలో సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు విదేశీ నిధుల ద్వారా ఈ దేశంలో అస్థిరత్వాన్ని వ్యాప్తి చేయడానికి ఘర్షణలకు లేదా ఉన్మాదాన్ని పెంచి పోషించడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసినప్పటికీ వాడి విషయంలో సరైన ఆధారాలతో పకడ్బందీగా తప్పించుకోలేని విధంగా పూర్తిగా అటాక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ బండారాన్ని బయట పెడుతూ వస్తోంది మోదీ సర్కార్ సరైన సమయం కోసం ఎదురు చూసి ఆచి తూచి అడుగులు వేసి బంధించేస్తోంది ఇలా ఇప్పుడు సోనం వాంగ్చుక్ బండారం బయట పెట్టడానికి ఇక ఇదే సరైన టైం అనుకుంది ఈ దేశ వ్యతిరేకతపై ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ తమ ఉచ్చును బిగిస్తున్నాయి లడఖ్లో ఆందోళన పేరుతో తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్న ఈ వ్యక్తికి సంబంధించి తెర వెనుక చేసిన భారీ ఆర్థిక అక్రమాల తొలి వివరాలను బయటకిచ్చాయి అమీర్ ఖాన్ మెచ్చుకోవడానికి కారణం కూడా తెలుస్తోంది సోనం వాంగ్చుక్ స్థాపించిన ప్రముఖ సంస్థలు మరియు ఆయన వ్యక్తిగత ఖాతాల్లో కోట్లాది రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి ముఖ్యంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏను పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలింది మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి ఇక హిమాచల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లడక్ హెచ్ఐఏఎల్ ఈ సంస్థ లావాదేవీల్లో అత్యంత కీలకమైన అక్రమాలు వెలుగు చూశాయి ఇక 2023-24లో 6 కోట్లుగా ఉన్న విరాళాలు 24-25లో ఒక్కసారిగా 15 కోట్లకు పెరిగిపోయాయి ఈ ఆకస్మిక పెరుగుదల వెనుక సీక్రెట్ ఏంటి అసలు ఆ సీక్రెట్ ఖాతాలు ఏంటంటే హెచ్ఐఏఎల్కు ఉన్న 7 ఖాతాల్లో 4 ఖాతాలని రహస్యంగా దాచుంచారు అసలు వీటిని ఎందుకు దాచిపెట్టారు ఎఫ్సిఆర్ఏ లేకుండా విదేశీ నిధులు ఎలా వచ్చాయి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ లేకుండా 1.5 కోట్లకు పైగా విదేశీ చెల్లింపులు అందుకున్నారు ఇది చట్ట ప్రకారం పెద్ద నేరం హెచ్ఐఏఎల్ నుంచి 6.5 కోట్ల భారీ మొత్తాన్ని సోనం వాంగ్చుక్ ప్రైవేట్ సంస్థ అయిన షేషియాన్ ఇన్నోవేషన్స్ కి బదిలీ చేశారు ధార్మిక సంస్థ నిధులను వ్యక్తిగత వ్యాపారానికి అసలు ఎందుకు మళ్లించారు స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ గురించి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి దీన్నే SECMOL అంటారు ఈ సంస్థకు 9 బ్యాంకు ఖాతాల్లో 6 ఖాతాల వివరాలను ప్రకటించకుండా దాచిపెట్టారు షేషియన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిధుల మళ్లింపుకు ఏం చేసింది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తాను ఇక 9.85 కోట్ల టర్నోవర్ పై 2023-24లో 6.13% ఉన్న నికర లాభం 2024-25కి వచ్చేసరికి కేవలం 1.14%కి పడిపోయింది ఈ లాభాల తేడా వెనుక దాచిపెట్టిన డబ్బు ఎక్కడికి పోయింది మనీ లాండరింగ్ జరిగిందా రహస్య ఖాతాలు కూడా ఉన్నాయి ఈ కంపెనీకి 3 ఖాతాల్లో 2 ఖాతాలను అధికారులకు తెలియకుండా ఉంచారు ఇక సోనం వాంగ్చుక్ వ్యక్తిగత ఖాతాల్లో విదేశీ డబ్బు దాచిపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది ఆయనకు ఉన్న 9 వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఏకంగా 8 ఖాతాలను ప్రకటించలేదు ఇక ప్రకటించని ఈ ఖాతాల్లో భారీగా విదేశీ చెల్లింపులు కూడా ఉన్నాయి 2018 నుంచి 2024 మధ్య కాలంలో 1.68 కోట్ల విదేశీ నిధులు ఆయన వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళాయి ఇక 2021 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత ఖాతాల నుంచి 2.3 కోట్లు విదేశాలకు పంపబడ్డాయి ఈ డబ్బు ఎవరికి ఎందుకు పంపారో దర్యాప్తులో తేలాల్సిన ఉంది ఇక నకిలీ పర్యావరణవేత్త కార్పొరేట్ కంపెనీలను విమర్శిస్తూనే వారి నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను అంటే సిఎస్ఆర్ ని భారీగా తీసుకున్నారు ముఖ్యంగా హెచ్ఐఏఎల్ తన ఎఫ్సిఆర్ఏ ఖాతాలోకి స్థానిక వివరాలు తీసుకోవడం రిజిస్ట్రేషన్ లేకుండా విదేశీ డబ్బు తీసుకోవడం వంటివి ఎఫ్సిఆర్ఏ 2010లోని కీలక నిబంధనలను ఉల్లంఘించినట్లే అయితే విదేశీ ఆదాయం 0 అని ప్రకటించి నిధులు స్వీకరించడం ఫోర్జరీ ఐపీసీ సెక్షన్ 467 కింద కూడా నేరమవుతుంది 2023లో హెచ్ఐఏఎల్లో పేరుకుపోయిన రిజర్వ్ ఫండ్స్ మళ్లించేందుకే షేషియన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త లాభదాయక సంస్థను సృష్టించారని దీనికి ఆయనే డైరెక్టర్ గా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలాంటి మూర్ఖుల అసలు ముఖం ఏంటి అంటే ఈడీ ఎన్ఐఏ ఈ నిధులను లడఖ్లో నకిలీ నిరసనలు హింసను ప్రేరేపించడానికి ఉపయోగించారా లేక మోదీ సర్కార్ నిర్మిస్తున్న సరిహద్దు మౌలిక సదుపాయాలను అడ్డుకోవడానికి డబ్బు వాడారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు పాపం పండింది ఏదేమైనా ఇక సోనం వాంగ్చుక్ ఆట కట్టే సమయం వచ్చేసింది మరి ఇలాంటి మూర్ఖుల ఆట కట్టించాల్సిన అవసరం ఉందా లేదా ఈ మూర్ఖుడు దొరికిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి సో మళ్ళీ చెప్తున్నామండి అందరికీ ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి
కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.